ఇయర్స్ అయిపోతుంది మన ప్రభుత్వం వచ్చి. ఎట్లా ఉంది సార్ మీ కాన్స్టిట్యుయెన్సీలో అవ్వచ్చు, అంటే మీరు ఇచ్చిన హామీలు అవ్వచ్చు, ఎక్కడి వరకు నెరవేరినాయి, ఎట్లా నడుస్తుంది అంటే ఏం చెప్తారు సార్? ఎలక్షన్స్ కంటే బిఫోరు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినటువంటివి 6 హామీలు ముఖ్యంగా వాటిని అన్నిటినీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినారు. 4 పూర్తి స్థాయిలోనూ 5వది కొంతవరకు స్టార్ట్ అయింది. ఇంకొక హామీ నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది. మరి వాటిని కంప్లీట్ చేయడానికి ఇంకా అంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఇంకా దాదాపుగా 2.5 సంవత్సరాల కంటే ఎక్కువగానే దాదాపుగా 3 ఇయర్స్ ఉంది. అవి కూడా అమలు అవుతాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి వచ్చినట్టు అయితే అక్కడ చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రోడ్స్ అస్తవ్యస్తంగా ఉండే కొన్ని రోడ్స్ అయినాయి శాంక్షన్ చేసిన దాంట్లో, ఇంకా కొన్ని అవుతున్నాయి. అంటే ఇప్పటికే దాదాపుగా 1100 కోట్ల రూపాయలు ఇంచుమించుగా దాదాపుగా మీ కాన్స్టిట్యున్సీకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ అయినాయి. అవి కొన్ని ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి, కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి, ఇంకా కొన్ని టెండర్కు పిలవాల్సినవి ఉన్నాయి. ఇలాంటి పనులన్నీ ఉన్నాయి. రోడ్స్ కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్స్ కావచ్చు, కొన్ని బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాకుండా మీరు సపరేట్గా, అంటే మీరు ఆ కాన్స్టిట్యూన్సీలో ఉంది కాబట్టి అక్కడ ఉన్న సమస్యలు ఏంటనేది మీకు తెలిసి నేను అవి కంప్లీట్ చేస్తాను కాబట్టి చెప్పినటువంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అమలు చేయాల్సినవి అప్పుడు మేనిఫెస్టోలో పెట్టి చేస్తున్నాయి. అది పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూనే ఉంది. ఇన్ అడిషనల్ టు దట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను కాంటెస్ట్ చేసి గెలిచినాను. ఆ రోజు నేను కూడా కొన్ని విషయాలు చెప్పినాను. గ్రామాలలో సీసీ రోడ్లు లేకపోవడము, డ్రైనేజ్ వ్యవస్థ కొద్దిగా ఇబ్బందికరంగా, విలేజెస్లలో ఉన్నటువంటివి, కొన్ని హాస్పిటల్స్ అక్కడ ప్రాబ్లం ఉండే, తర్వాత సాగునీరు కూడా